ఎర్రమట్టి దిబ్బలు కనుమరుగైపోతున్నాయి. మీరు 2019లో దాని పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటి విస్తీర్ణం ఏ విధంగా ఉంది, వాటి పరిమాణం ఏ విధంగా ఉంది క్లియర్గా చూడొచ్చు. మరి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలు కొత్త ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే రాత్రికి రాత్రి తవ్వేయటం సాధ్యమా? మనం అబద్ధం చెప్పొచ్చు, కానీ గూగుల్ అబద్ధం చెప్పదు కదా. మీరు 2019లో దాని పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటి విస్తీర్ణం ఏ విధంగా ఉంది, వాటి పరిమాణం ఏ విధంగా ఉంది క్లియర్గా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాటన్నింటినీ ఆ మట్టంతా తవ్వుకుపోయి ఆ దెబ్బలన్నింటినీ కరిగించేసి ఆ స్థలాలను ఆక్రమించుకోవడానికి మైన్ మాఫియా, శాండ్ మాఫియా, ఇవన్నీ ఏ విధంగా, మట్టి మాఫియా, ఇవన్నీ ఏ విధంగా విజృంభించాయనేది మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. ఈరోజు ఏం తెలియనట్లుగా, మేము అమాయకులు ఉన్నట్టుగా, చూసారా కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళంతా తవ్వేశారని చెప్పేసి ఈరోజు బయటకు వచ్చి సెల్ఫీలు పెడితే, వీడియోలు పెడితే అబద్ధం నిజమైపోయేటటువంటి ఆస్కారం అవకాశం అయితే ఎక్కడా లేదు.